మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి తెలుసుకొని చాలా చక్కగా దేవునిలో భక్తి సాధనలో ముందరికి వెళ్తూ ఉంటున్నావు. చాలా సంతోషం. నిన్ను బట్టి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. కానీ నీతో దేవుడు చెప్తున్న మాట, ఈ ప్రయాణిస్తున్న నీ భక్తి జీవితంలో నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుకుమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నీ పాదం ఎప్పుడు దేవుని వాక్యం వైపు మాత్రమే. ఆయన వాక్యమనే దీపమును నీ ముందర పెట్టుకొని ఆ దీపములో కల్పించే ఆ వెలుగులో నీ పాదమును వేస్తూ నువ్వు ముందరికి వెళ్తూ దేవునితో అంటు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పాదం కీడుకు దూరంగా పెట్టుకో, వాక్యమనే దీపమునకు దగ్గరగా పెట్టుకో. దేవుడు నిన్ను ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా తయారు చేయబోతున్నాడు. దేవుడి మాటలను మన హృదయములో స్థిరపరచునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీవు మాట్లాడిన మాట మా హృదయములో 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలింపజేసి మేము నీవు మాకిచ్చిన ఈ భక్తి జీవితాన్ని నీ దగ్గర నాన్న తండ్రి, నీ వాక్యముని దీపములో నడిపించే బిడలుగా జ్ఞానం, శక్తి, బలం, ఆత్మ నడిపింపును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.